హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ పురుషోత్తముడు స్టారింగ్ రాజ్ తరుణ్ ఇన్ అ లీడ్ రోల్. మూవీ అయితే బానే ఉంది, కానీ ఓల్డ్ ఎలిమెంట్స్ ని పెట్టి సో కామెడీతో మూవీని తీశారు. మూవీ స్టోరీ చాలా సింపుల్ భయ్య. హీరోది ఒక రిచ్ ఫ్యామిలీ, వాళ్ళకి ఒక కంపెనీ ఉంటది. అందులో మన హీరో గారికి షేర్స్ రావాలి అంటే హీరో కొన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండాలి. ఇదే స్టోరీ కోర్ పాయింట్. ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసాం. ఇందులో కూడా అదే పాయింట్ తో టిపికల్ స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ కొంచెం ఫ్రెష్ గా ఎంగేజ్ చేద్దాం అనుకున్నారు. కానీ మూవీలో పార్ట్లుగా ఏదైనా వర్కౌట్ అయింది అంటే కామెడీ మాత్రమే. రాజ్ తరుణ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యారు. అలాంటప్పుడు ఆడియన్స్ కి కొంచెం ఎంగేజింగ్ ఉండే స్టోరీతో రావాలి, కానీ రాజ్ తరుణ్ గారు కొంచెం రిఫ్రెషింగ్ మూమెంట్ లో యాక్ట్ చేయడానికి ఈ స్టోరీలో అండ్ మూవీలో స్కోప్ దొరికింది. సో ప్లాట్ పక్కన పెడితే మూవీలో సీన్స్ అండ్ రాజ్ తరుణ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్రెష్ గానే ఉంది. అండ్ మూవీలో ఎమోషన్ బానే వర్కౌట్ అయింది. మూవీలో టాలీవుడ్ రిఫరెన్సెస్ చాలానే ఉన్నాయి. హీరోయిన్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత హీరో అండ్ హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బానే వర్కౌట్ అయింది. కాకపోతే ఆ రిచ్ వరల్డ్ సెటప్ అండ్ హీరో ఫ్యామిలీ క్యారెక్టరైజేషన్స్ మాత్రం కొంచెం ఓవర్ ద టాప్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్. సో మూవీకి మెయిన్ పాయింట్ కామెడీ కాబట్టి మీరు కూడా సరదాగా అలా ఇంట్లో టైం పాస్ అవ్వడానికి ఈ మూవీ చూసేయండి. ఇంకా మూవీలో సాంగ్స్ పెద్ద ఏం లేవు. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5.